అధికారం అనేది ఒక వైఫై లాంటిది. చుట్టూ ఉండే అధికార యంత్రాంగాన్ని, చుట్టూ ఉండేటటువంటి నాయకులు కానీ అంతా బాగుంది, మనంత అద్భుతమైన పాలన మరి ఎంకరేజ్ చేయట్లేదు, మీరే సూపర్ అని చెప్తుంటారు. ఆ సూప్లో పడిపోయేటటువంటి నాయకత్వాలు అసలు విషయాలు పట్టించుకో. ఫీడ్బ్యాక్ ఎప్పుడు ముఖ్యం. ఆ ఫీడ్బ్యాక్ ఈ సుత్తి చెప్పే వాళ్ళతో కాకుండా ఏదో ఒక అంటే ప్రత్యర్థి దగ్గరన్నా తీసుకోవాలి, లేదా తటస్థుల దగ్గరన్నా తీసుకోవాలి. నాలాంటి వాళ్ళం ఇదివరకు జగన్ చేసినప్పుడు ఇందులో ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పాం. ఇప్పుడైనా ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్తాం. రైట్ని రైటు, రాంగ్ని రాంగ్ అని చెప్పడమే నిజమైన జర్నలిజం అని నేనైతే భావిస్తాను. కాకపోతే ఇట్లాంటి ఫీడ్బ్యాక్లు అక్కర్లా. ఎంతసేపటికి ఒకళ్ళకి బాకా ఊదుకుంటూ, లేదా మనకి వ్యతిరేకులకి వాళ్ళు కూడా శత్రువు వ్యవహరించాలనేటు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక అంతా బాగానే ఉందనుకుంటారు, కానీ గ్రౌండ్ లెవెల్లో రైతులకు సంబంధించిన సమస్యలు అనేకం ప్రస్తావనకి. ఇప్పుడు చివరికి ఆయన నోటీస్కి వచ్చినటువంటి అంశం రైతుల సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చేందుకు ఏకంగా సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయానికి ఎడ్ల బండి మీద వచ్చాడో యువకుడు. అతని పేరు నవీన్ కుమార్, రైతు. 100 కిలోమీటర్లు అతను ప్రయాణించి వచ్చి ఎడ్ల బండి మీద 28 రోజుల పాటు ప్రయాణించాడు. 700 కిలోమీటర్లు. దీన్ని మొన్న ఈనాడుతో పాటు కొన్ని పత్రికలు కూడా హైలైట్ చేసినాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తారీఖున దానికి సంబంధించిన కథనాలు కూడా వెలువడింది. అయితే పవన్ కళ్యాణ్ నిన్న ద్రౌపది ముర్ముని కలవడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో, ఎయిమ్స్కి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ బండి కనబడింది. అక్కడ ఆగి అతనితో మాట్లాడారు. అప్పుడు ఆ నవీన్ కుమార్ తన బాధని చెప్పుకొచ్చారు. ఏంటయ్యా అంటే, ఈ రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లభించటం లేదు, అట్లాగే రైతులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమస్యలు అట్లాగే ఉండిపోయినాయి అన్నటువంటి విషయాన్ని చెప్తే, ఇదంతా ఏది పంట ఉత్పత్తుని సరైన ధరకు అమ్మలేకపోతున్నాం, దళారుల బెడ ఎక్కువయ్యింది, ఇది చెప్పుకొచ్చారు. దాంతో పవన్ కళ్యాణ్ గారు డీటెయిల్డ్ మ్యాటర్ తీసుకెళ్ళి పార్టీ ఆఫీసులో ఇవ్వండి, నేను దాన్ని సమీక్షిస్తానని చెప్పారు. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఓ పరిష్కారం లభిస్తుంది, ఆ విధమైన చర్చ జరుగుతుందని ఆశిద్దాం.